మినీ ఎస్యూవీ పంచ్ ఇంత తక్కువ కానీ మీదే షాక్ అవుతారో నిజంగా చెప్తున్నాను. అసలు సిస్సలే అనే జిఎస్టీ బెనిఫిట్ అయితే మజా ఈ వీడియోని మీరు చూడొచ్చు. షాక్ అవ్వడం మీ వంతు, చెప్పడం నా వంతు. నిజంగా ప్రైస్ చూస్తే మీరే షాక్ అవుతారు. దట్టు 5 స్టార్ సేఫ్టీతో మంచి పంచ్ ఎస్యూవీ ఫీల్ ఉన్న వెహికల్ ఇప్పుడు మాత్రమే మీరు ఇంత తక్కువకి పర్చేస్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో పంచ్కి సంబంధించి జస్ట్ ఒక ఓవర్వ్యూ అయితే ఇస్తాను. సో కొత్తగా తీసుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. ఎక్స్టీరియర్స్తో పాటు ఇంటీరియర్స్ ఒక కంప్లీట్ వాక్ అరౌండ్ వీడియో అయితే చేస్తాను. దాంతోపాటే లాస్ట్లో ప్రైజెస్ అయితే రివీల్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, డిస్ప్లేలో నాకు షోరూమ్లో అవైలబుల్గా ఉంది. ఇది ఆటోమేటిక్ అనమాట ఈ వేరియంట్ వచ్చేసి. సో ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. మధ్యలో మీకు గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే వస్తుంది. దానిపైన మీకు టాటా లోగో అయితే వస్తుంది. పైన ఇండికేటర్తో పాటు కింద మీరు చూడొచ్చు హలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే లభిస్తుంది. సో కలర్ అనేది లైట్ గ్రేష్ అట్లా మిక్స్గా ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెంట్ కలర్ ఇది. సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు, మీకు టైర్ అయితే మనకి స్టీల్ వీల్ అయితే వస్తుంది. కాకపోతే దూరం నుంచి చూస్తే మీకు అలై వీల్ ఫీలే వస్తుంది. కంపెనీ వాళ్ళే మీకు ఈ వీల్ క్యాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో స్క్రీన్ పైన చూడొచ్చు, సియట్ టైర్ అయితే ఈ కంపెనీ ఆఫర్ చేస్తుంది. డిపెండ్స్ అనమాట, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైర్ అయితే ఆఫర్ చేస్తుంది. సో వాళ్ళ కంపెనీ టైప్ని బట్టి. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకి ఫెండర్ పైన అయితే ఇండికేటర్ రాదు. సో గుడ్ అనే చెప్పొచ్చు. ఓఆర్విఎం పైన వస్తుంది మీకు టర్న్ ఇండికేటర్స్ అనేవి. కింద కంప్లీట్గా మనకి ఎస్యూవీ ఫీల్ ఉన్న వెహికల్ కాబట్టి బ్లాక్ క్లాడింగ్ అయితే వస్తుంది. సో ఎక్కడ కూడా గీతలు అట్లా పడకుండా, ఒకవేళ మనం ఎక్కడన్నా సైడ్కి ఏమన్నా అట్లా పడినా కానీ మనకి ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇది మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే రాదు. సో ప్రజెంట్ ఈ వెహికల్కి అనమాట, ఈ వేరియంట్కి. సో ఇది ఆటోమేటిక్ వెహికల్ అనమాట. అండ్ మీకు రియర్ అయితే మనకు చూసుకున్నట్టయితే రెగ్యులర్ యాంటీనా అయితే వస్తుంది. రివర్స్లో అంటే మనకి చూడొచ్చు, రియర్లో మనం కంప్లీట్గా ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మధ్యలో మీకు పంచ్ బ్యాచింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మనకి రివర్స్ కెమెరా కూడా మనకి ఇందులోనే అవైలబుల్గా ఉంటుంది. నాకు తెలిసేది అడ్వెంచర్ సంథింగ్ ఆటోమేటిక్ వేరియంట్ అనుకుంటా. సో ఇప్పుడు టాటా లోగో అయితే వస్తుంది. సో ఇందులో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో చెప్పడం కష్టము. అక్కడైతే మీకు దసరా కూడా ఫెస్టివ్ ఆఫర్ ఉంటుంది. కంప్లీట్గా కంపెనీ నుంచి ఏమైనా స్కీమ్ నడుస్తున్నా కానీ ఫైనల్ ప్రైస్ ఆన్ రోడ్ అయితే వేస్తుంది అనమాట. సో రియర్లో చూడొచ్చు, మనకి టేల్ ల్యాంప్ సెటప్ కానీ ఆ మిడిల్లో మనకి ఆ పంచ్ లోగోనే కానీ కంప్లీట్గా మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్తో వస్తుందన్నమాట. ఇది ఈవెన్ మనకి కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. సో రైట్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు, మీకు డ్రైవర్ సైడ్ ప్యాసివ్ ఎంట్రీ అట్లా ఏమీ ఉండదన్నమాట. సో డ్రైవర్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఈ డోర్కి సంబంధించి సెటప్ అయితే మనకి చూడొచ్చు. సో డ్యూయల్ కలర్లో అయితే వస్తుందన్నమాట. మనం చూడొచ్చు, అక్కడ 4 పవర్ విండోస్ వస్తాయి. అండ్ పవర్ విండోస్కి సంబంధించి మనకి లాక్ అన్లాక్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి ఓవర్వ్యూమ్స్కి సంబంధించి కూడా అడ్జస్ట్మెంట్ అక్కడే అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఒక 2 బాటిల్స్ అయితే మనకి కంప్లీట్గా మనకి స్పేసింగ్ అయితే బాగానే ఉంటుంది. ఇంటీరియర్స్ పరంగా ఈ విధంగా ఉంటుంది. సో స్టీరింగే కావచ్చు, కంప్లీట్గా ఏసీ యూనిటే కావచ్చు, అదంతా కూడా మీరు నోటీస్ చేయొచ్చు. ఇందులో పుష్ స్టార్ట్ బటన్ అట్లా ఏమీ రాదు. జస్ట్ మనం కీ పెట్టుకొని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆర్మ్ రెస్ట్ విత్ మనకి లైట్గా స్పేసింగ్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూడొచ్చు. సో టచ్ రెస్పాన్స్ కూడా ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి మీరు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా లైక్ మీరు చూడొచ్చు అనమాట. సో రైట్ సైడ్లో అట్లా ఏమీ కంట్రోల్స్ ఉండవు, జస్ట్ ఆడియో మాత్రమే మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ 8 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ప్యానల్ అయితే ఉంటుంది. మిడిల్లో చూడొచ్చు మీరు ఏసీ వెన్సే కావచ్చు. అండ్ కింద మీరు చూసినట్టయితే ఆ క్లైమేట్ కంట్రోలే కావచ్చు, ఏదైతే ఏసీకి సంబంధించి యూనిట్. అండ్ మనకి 12 వోల్ట్ ఛార్జింగే కావచ్చు, లైక్ మనకి ఏదైతే యూఎస్బీ పోర్ట్స్ కూడా మీకు కింద అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాని కింద మనం చూసుకున్నట్టయితే లైట్ స్పేసింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు గ్లవ్ బాక్స్ సెటప్ అంతా కూడా చూడొచ్చు. అండ్ కంప్లీట్గా ఇంటీరియర్స్ పరంగా ఇదనమాట. సో ఇది ఆటోమేటిక్ ఇంతకుముందే చెప్పినట్టు దానికి తగ్గట్టుగా గేర్ నాప్ అయితే ఉంటుంది. అండ్ ఆర్మ్ రెస్ట్కి కూడా కొంచెం ముందర ఆ స్పేసింగ్ అయితే ఉంటుందన్నమాట. లైట్గా ఏమైనా మొబైల్ పెట్టుకోవాలన్నా ఇంకేమైనా మీరు అక్కడ ప్లేస్ చేయొచ్చు. సో కంప్లీట్గా మనకి యాక్సెసరీస్లో ఈ సీటింగ్ అంతా కూడా మీరు వేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే లెదర్ సీట్స్ అట్లా. ఇదైతే కంప్లీట్గా మనకి ఫ్యాబ్రిక్ సెటప్ అయితే వస్తుంది. పంచ్ ఎప్పటి నుంచో మనకి ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేస్తామంటున్నారు. సో మేబీ మనకి 2026లో అయితే వస్తుంది. సో మీ బడ్జెట్లో ఏది కనుక వస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ మనకు కొంచెం ప్రైసెస్ అయితే ఎక్కువ కావచ్చు. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉంది వెహికల్, ఈ ఓల్డ్ ఏదైతే ఈ డిజైన్ మీకు నచ్చింది, నాకు కొత్తది అవసరం లేదనుకుంటే కళ్ళు మూసుకొని ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. సో ప్రిఫర్ చేయొచ్చు. సో కంప్లీట్గా ఇంటీరియర్ సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి నోటీస్ చేయొచ్చు. అండ్ మధ్యలో మీరు చూసినట్టయితే ఏదైతే హలోజన్ మనకి సెటప్ అయితే వస్తుందన్నమాట. మనకి ఆ మిడిల్లో
లైట్ ఏదైతే ఉంటుందో ఎల్ఈడి అట్లా ఏమీ రాదు. సో బ్యాటరీ అయితే కనెక్ట్ లేదు. సో ఆన్ చేయడానికి నాకు పాసిబిలిటీ లేదనమాట. అండ్ రియర్లో చూడవచ్చు మీకు. సో రియర్లో కూడా బాగానే ఉంటుంది మీకు. గ్రాబ్ హ్యాండిల్స్ కావచ్చు, కంప్లీట్గా ఓవరాల్గా స్పేసింగ్ పరంగా కూడా చాలా బాగా వస్తుంది. సో మినీ ఎస్యూవీ లాగా ఉంటుంది. ఆ ఫీల్ అయితే బాగా అనిపిస్తుంది. కొంచెం హైట్ ఉన్న వెహికల్ అనమాట. ఈ బడ్జెట్లో దొరకడం సో చాలా కష్టం. అండ్ దట్టు జిఎస్టీ బెనిఫిట్ ఉంది కాబట్టి మనకి ఈ తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి ప్యూర్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. యాజ్ కంపేర్ టు నెక్స్ట్ వన్ మనకి స్మార్ట్ వేరియంట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే బేస్ వేరియంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ప్యూర్ వేరియంట్ మనకి పంచ్లో ఆన్ రోడ్ చూసుకున్నట్టయితే 6,86,000కి మీకు కంప్లీట్గా వెహికల్ అయితే వచ్చేస్తుంది ఆన్ రోడ్. ఇంకా మీకు అక్కడ కూర్చొని మనం ఏమైనా డిస్కస్ చేసి మాట్లాడినట్టయితే ఇంకా వాళ్ళ కంపెనీ స్కీమ్సే కావచ్చు, ఇక వగేదా మనకి ఇన్సూరెన్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా 1+3 ఆఫర్ చేస్తున్నారు. 3 years వరకు మీకు ఏమీ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఫస్ట్ ఇయర్ మనకి కాంప్రమైజ్ ఇస్తారు. సెకండ్ థర్డ్ వచ్చేసి మనకి థర్డ్ పార్టీ ఇస్తారు. సో అది కూడా మనకి ఆన్ రోడ్ ఏదైతే మనకి ఈ వెహికల్లోనే మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఇంక్లూడ్ అయితే వస్తుంది. రియర్లో చూడొచ్చు మీకు ఏసీ వెంట్స్ కూడా లభిస్తాయి. రియర్లో కూడా మంచిగా డోర్ పైన స్పేసింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఈవెన్ నేను ముంగట నా హైట్కి లేకపోతే నా నీదం అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఈవెన్ రియర్లో కూడా అంతే స్పేస్ అయితే ఉంది. స్పేస్ పరంగా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే రాదు స్పేస్ పరంగా. సో ఇందులో మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వచ్చేసి అడ్వెంచర్ అనమాట. అది బిఫోర్ అంటే ప్రీ జిఎస్టీ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 860 వరకు ఉందన్నమాట. పోస్ట్ జిఎస్టీ మనకి 787 వరకు ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి 70,000 to 80,000 వరకు వేరియేషన్ అయితే వస్తుంది. ఈవెన్ మీరు అక్కడ కూర్చొని బుకింగ్ అమౌంట్ ఒక 5 to 10,000 అట్లా ప్రిఫర్ చేస్తారు. బుకింగ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు విల్లింగ్ ఉన్నది అంటే ఖచ్చితంగా ఇంకా కూడా తక్కువ అవుతుంది. ఈవెన్ మనకి పండుగ వరకు కూడా ఇంకా మ్యాక్సిమం తక్కువకైతే రావచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అంతా కూడా మనకి క్లియర్ చేసుకోవడానికి సో చాలా బాగా మీకు ఈ జిఎస్టీ బెనిఫిట్ కావచ్చు అదంతా కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి పంచికి సంబంధించి. సో చాలా మంచి వెహికల్ అనమాట. 5 star సేఫ్టీతో వస్తుంది మనకి. కంప్లీట్గా ఫీచర్స్ అన్నీ కూడా రావాలంటే ఇంతకుముందు చెప్పినట్టు అడ్వెంచర్ అయితే మీరు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మనం తీసుకున్నట్టయితే అన్నీ కూడా మీకు ఫీచర్స్ లైక్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. మనకు కావాల్సిన అన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. అంటే లైక్ అడ్వెంచర్లో మనకి 4 పవర్ విండోస్ వచ్చేస్తాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్స్ వచ్చేస్తాయి. అండ్ మనకి ఆ వీల్ కవర్తో పాటు మనకి ఇంకా చూసుకున్నట్టయితే సెంట్రల్ లాకింగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇట్లా మనకి ఆల్మోస్ట్ అంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది మనకి విత్ స్పీకర్స్ వస్తాయి. లైక్ అన్ని కూడా మీకు అడ్వెంచర్లో అయితే కవర్ అయిపోతాయి అనమాట. సో 787 వస్తుంది అడ్వెంచర్ అనేది బేస్ నుంచి థర్డ్ అనమాట. అంటే బేస్లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా బేస్ మనకి ప్యూర్ వస్తుంది. ప్యూర్ ఆప్షనల్. దాని తర్వాత మనకి అడ్వెంచర్లో 787లో కంప్లీట్గా మీకు ఎస్యూవీ ఫీల్ ఉన్న వెహికల్ వస్తుంది. పంచ్ వెహికల్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటే కంప్లీట్గా మనకి నెసెసరీ ఏదైతే డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ కూడా మీకు ఇందులో కవర్ చేసుకోవచ్చు. లైక్ పంచ్ మనం అడ్వెంచర్ తీసుకున్నట్టయితే. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పంచ్కి సంబంధించి ఇది సో పోస్ట్ జిఎస్టీ ప్రైస్ అనేది చాలా చాలా తక్కువకి వస్తుంది అనమాట. మనకి 6 lakhs చేంజ్లోనే మీకు ఓవరాల్ ఒక పంచ్ ఫీల్ అయితే మీరు ఎస్యూవీ ఫీల్ అయితే పొందొచ్చు. పంచ్ వెహికల్ తీసుకొని 5 star సేఫ్టీ వస్తుంది. స్టాండర్డ్గా అన్నీ కూడా మీకు ఫీచర్స్ వస్తాయి. లైక్ ఎయిర్ బ్యాగ్సే కావచ్చు అవన్నీ కూడా మనకి కంపెనీ ఆఫర్ చేసేవి విత్ బేస్ మోడల్ నుంచే మీరు చూడొచ్చు. అడిషనల్గా కావాలనుకుంటే ఇంకొంచెం మనకి ఫీచర్స్ పెంచుకోవాలనుకుంటే అడ్వెంచర్ మీకు వెళ్ళొచ్చు. అది ఇంతకుముందు చెప్పి ఉన్నాను రేట్. సో ఇది వాళ్ళ వీడియో కంప్లీట్గా జిఎస్టీ బెనిఫిట్ ఆన్ పంచ్ వెహికల్ టాటా కి సంబంధించి. సో వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా చాలా మందికి రికమెండ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.